ఇప్పుడు 6,000. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మీరు కంగారు పడి వాళ్ళని కంగారు పెడతారు, వాళ్ళు తీసుకునేవాళ్ళు కదా, అట్లా తీసుకోవాలి. ఒక్కొక్క గ్రేడ్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది, అడిగిన గ్రేడ్కి తగ్గినట్టు. పుట్టం శ్రీనివాసరెడ్డి అన్న గారిని ఎర్రమల్ల చిన్నారెడ్డి గారిని కూడా అతిథిగా కోరుతున్నాను. సుబ్బారెడ్డి కలెక్టర్ గారి దగ్గర పంపించారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. విపులంగా వారి నివేదిక పంపించి మేము కూడా మా శాసకులు కృషి చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. రేపు 3వ తేదీ మంచిగా మేము చెప్పిన వెంటనే ఇంకా మన రైతులతో కలిసి మాట్లాడి పూర్తి అవగాహన చేసుకోవాలనే ఉద్దేశం. ఈ పొగాకు రైతులకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేటువంటి విషయం కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇవన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి. ఏదో ఒక సంవత్సరం బాగుంటే ఇంకో సంవత్సరం తుఫాను వస్తుంది, వరద వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఉప్పెన వస్తుంది, కరోనా వస్తుంది. ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అట్లా అని చెప్పి రైతును వదిలిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం అయితే చేయదు. ప్రభుత్వం తప్పకుండా రైతుకు ఆధారం ఉంటుంది, రైతుకు అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దీన్ని అంతా కూడా తీసుకెళ్ళి మిగిలిన జిల్లాలతో పాటు మిగిలిన ప్రజాప్రతినిధులతో పాటు మేము కూడా మమేకమై మన సమస్యను పరిష్కరించడంలో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దృష్టికి, మంత్రుల దృష్టికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం చేయమని చెప్పి వారిని కోరుతాం. వారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కామర్స్ మంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారికి లెటర్లు రాశారు. ఇప్పటికే ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం పోయి మన ఇబ్బందులు కూడా చెప్తే జరిగేటువంటి దానిలో మనకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. తప్పకుండా 3-4 రోజులు అక్కడే ఉండి ఆ సమావేశంలో పాల్గొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధులను కూడా రమ్మంటాం. వాళ్ళని కూడా తీసుకెళ్ళి సమావేశంలో ఉంచి డైరెక్ట్గా మనం కూడా మన సమస్య చెప్పే విధంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆందోళన పడొద్దు. రైతులకి తోడుగా ఉండే ప్రభుత్వం ఇవాల్టి మన కూటమి ప్రభుత్వం. ఎవరో ఏదో మాట్లాడారు, వాళ్ళు ఎవరో ఏదో అన్నారని అంటే ప్రతి సానికి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళే అనబడలేదు, మన వాళ్ళు కూడా అంటూ ఉంటారు. కొంచెం ₹1 తగ్గిందనుకోండి, మన వాళ్ళు కూడా మనం తిడతారు. ₹1 ఎక్కువ వచ్చిన రోజు ఈ ప్రభుత్వం వల్ల నాకు ₹1 వచ్చింది అనం. రైతుకి సహజంగా మనకున్నటువంటి లక్షణం. కాబట్టి ఎవరమైనా రైతులమే. వరి ధాన్యం పండించేవాళ్ళు రైతే, పొగాకు పండించేవాళ్ళు రైతే, మిర్చి పండించేవాళ్ళు రైతులే, అలాగే నిమ్మకాయలు పండించేవాళ్ళు రైతులే. ఒక సంవత్సరం లాభం, నష్టం, ఆదాయం, వ్యయం ఇవన్నీ రైతు కలగలిపి చూసుకునే మనం చేస్తాం. ఎవరో అన్నారంటే అంటూనే ఉంటారు. అన్నవాళ్ళకి అంతా మనం జవాబు చెప్పాలంటే అవుతుందా? మనకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. సమస్యలకు అనుగుణంగా రైతులకు తోడుగా నిలబడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి మేలైనటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఏర్పాటు చేస్తారనేటువంటి విశ్వాసంతోనే మనం ముందుకెళ్దాం. తప్పకుండా మనం అన్నీ కూడా మన ఇబ్బందుల్ని పరిష్కరించుకునే దానిలో ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఇటువంటివన్నిటిలో కొంత ఆత్మస్థైర్యం కావాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు పోదాం. ఇప్పుడు దొత్తలూరు నుంచి వచ్చిన పెద్దలు వాళ్ళు చెప్పారు, దానికి నివేదించేటువంటి దానిలో దానికి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. కొనుగోళ్లు కూడా త్వరితగతిన పూర్తయ్యే విధంగా కొనుగోళ్లు చేయమంటాం. రేట్ల విషయంలో కూడా కంపెనీల వాళ్ళు సరైనటువంటి విధానంలో పోవాలనేటువంటి విషయం తప్పకుండా ప్రస్తావన చేయడం జరుగుతుంది.